ఎంతోమందిని ఆశ్రయిస్తాం, మనకు సమాధానం దొరుకుతుంది. ఎంతోమంది వైద్యం సంప్రదిస్తాం, ఆయన కూడా మనకి వైద్యం దొరకదు. కానీ ఒకసారి వేసే దగ్గర వేస్తే ఏమవుతుంది? సమస్యకు పరిష్కారం వస్తుంది, తృప్తి వస్తుంది. కాబట్టి బోధ కూడా అలానే ఉంటుంది. ఎన్ని బోధలు విన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా కూడా తృప్తి కలదు. ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్య మాట ఉన్నది కదా, ఎక్కడ యేసయ్య మాట ఉందో దాన్ని గుర్తుపట్టగలిగి, దాన్ని గుర్తుపెట్టగలిగి, ఆ స్థలంలో వెళ్ళగలిగి, ఆ స్వరానికి నువ్వు లోబడగలిగి, నువ్వు నడవగలిగితే ఏమవుతుందంటే నీ జీవితం తృప్తికరం అవుతుంది. నీ చుట్టూ ఎన్ని సమస్యలను హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతాం. దానియేలు సింహాపురంలో ప్రశాంతంగా ఉన్నాడు కదా, ఆరాధించుకున్నాడు కదా. పౌలు శీలలు జైల్లో ఉండే ఆరాధించగలిగాడు. ఎందుకయ్యా జైల్లో ఉన్న నీకు బాధ లేదా, ఇబ్బంది లేదా? ఇబ్బంది ఏమి లేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే యేసయ్య మొత్తం, యేసయ్య నీతో ఉంటే నీకు జైలు అయినా కూడా అది ఏమవుతుంది? ఏసీ హాల్ అయిపోతుంది. యేసయ్య నీతో ఉంటే సింహాల బోన్ అయినా సరే ఏమవుతుంది? అది యేసయ్య సన్నిధిలో అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఎవడున్నా లేకపోయినా యేసయ్య నీతో ఉన్నా, నీ బంధువులు, నీ చుట్టాలు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఎవడు నీతో రాడు, ఎవడు నిన్ను దేవుని రాజ్యంలో తీసుకొని వెళ్ళలేడు, ఎవడు కూడా నీ బ్రతుకును మార్చలేడు. ఒక యేసయ్య మాత్రమే నీ బ్రతుకు మార్చగలడు, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మార్గాన్ని చూపగలడు, నీ జీవితంలో ఆశీర్వదించగలడు, నేను ఉన్నతమైనటువంటి స్థలంలో నిలబెట్టగలను, ఆశీర్వదించగలను, పోషించగలను. కాబట్టి ఆయన దగ్గరికి రాగలిగాలి. అప్పుడు మనకి ఏమవుతుంటాయి? ఆనాడు 5 రొట్టెలు 2 చేపలు తిని తృప్తి పొందినటువంటి జనాంగం ఉన్నారు కదా, ఆ జనాంగంగా నువ్వు మారగలుగుతావు. నీ చుట్టూ సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. కానీ నీ జీవితం ఎలా ఉంటుందంటే సంతోషంగా, తృప్తిగా, హ్యాపీగా. దానియేలు సింహాల బోనులో ఎలాగ ఆనందంగా గడిపాడో నీకు అలా ఆనందంగా గడపగలవు, తృప్తిగా ఉండగలవు. ఎప్పుడంటే ఆయన మాటకు నీవు లోబడినప్పుడు. యేసయ్య మాటకు లోబడి పచ్చిక బయలు మీద కూర్చున్నారు ఆహారం కోసం. యేసయ్య అద్భుతం చేసి పట్టించు. యేసయ్య మాటకు నువ్వు లోబడగలిగితే యేసయ్య ఏం చేస్తాడంటే నీ జీవితం యొక్క అద్భుతమైపోతుంది. దేవుని మార్గం నీకు దొరకగలుగుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం.